రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలనే ఉద్దేశంతో యూరియా పంపిణీ కార్డుని ఏర్పాటు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సునీల్ కుమార్ అన్నారు. రేణిగుంట వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ అధికారి సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ యూరియా అవసరం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్క రైతు న్యాయం జరిగేలా 3 దఫాలుగా అందరికీ న్యాయం జరిగేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా కార్డు పంపిణీ ఉన్న వారికి యూరియాను 3 దఫాలుగా పంపిణీ చేస్తామని అన్నారు. రేణిగుంట మండల రైతు సోదరులందరికీ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు రబీ సీజన్ మొదలవుతోంది. వరి నాట్లు నర్సరీస్ కూడా వేయడం జరిగింది. ఇంకా ప్రధాన నాట్లకు వెళ్ళేదానికి 10 నుంచి 15 రోజుల సమయంలో ప్రధాన నాట్లకు మనం వెళ్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా రీసెర్చ్ స్టేషన్ తరపు నుంచి కానీ లేకపోతే మన శాఖ తరపు నుంచి కేవీకే తరపు నుంచి కానీ మొత్తం ఎక్స్టెన్షన్ వింగ్ తరపున వరి పంటకు చూసుకున్నట్లయితే 3 దఫాలుగా యూరియా వేయమని చెప్పి రెఫరెన్స్ ఉన్నది. దాని ప్రకారంగా వేసిన చోట చీడపీడలు తక్కువగా ఉండి దిగుబడి అధికంగా ఉన్నది అనేది కూడా మన ఫీల్డ్లో మనం చూస్తూ ఉన్నాం. అధికంగా యూరియా వాడే చోట అధికంగా పురుగు మందులు పిచికారీ అవసరం పడుతుంది అనేది కూడా చాలామంది రైతుల అభిప్రాయం. దయచేసి అది రైతులంతా గమనించాలి. ముందుగా మన మండలానికి చూసుకున్నట్లయితే ఇప్పుడు గతం 15 రైతు సేవా కేంద్రాలు ఉండేవి. రేషనలైజేషన్ కేంద్రంలో ఇటువంటి కార్డ్స్ తీసుకోవాలి అనేది తెలియజేసుకుంటున్నాము. మరియు గాజుల మండ్యం, ఎలమండ్యం, జీపాలెం, గురురాజ్పల్లి, తూకివాకం ఈ ప్రాంతంలో తక్కువ వ్యవసాయమే ఉంది. మొత్తం కలిపినా కూడా ఒక 300 ఎకరాలు, 300 నుంచి 400 ఎకరాలు వస్తుంది. అటువంటి రైతు సోదరులు గాజుల మండ్యం రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ కార్డులు కోరుకుంటున్నాం. మరియు వెంకటాపురం, అన్నసంపల్లి, ఆరగ్రహారం, మామండూర్, బాలుపల్లి ఈ గ్రామ రైతు సోదరులంతా వెంకటాపురంలో యూరియా పంపిణీ కార్డులు కలెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరియు కరకంబాడి రైతు సోదరులు కరకంబాడి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరియు గుత్తివారిపల్లి, అనగుంట ఈ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులు కృష్ణాపురం కూడా గుత్తివారిపల్లి రైతు సేవా కేంద్రంలో తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరియు మల్లవరం, బీపీ కండ్రిగా గ్రామ రైతు సోదరులు మల్లవరంలో యూరియా పంపిణీ కార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతంగా రేణిగుంట మండలంలో చూసుకున్నట్లయితే యజమాని ఏదైతే వరి పంట పండించడమో ఏదైనా పంట పండిస్తున్నారో తీసుకున్నారు, వాళ్ళ ఆధార్ నంబర్ ఒకటి రాసుకొని ఎంత విస్తీర్ణంలో కౌలుకు తీసుకున్నారు, అందులో మళ్ళీ ఎంత ఏ పంట పెట్టున్నారు అనేది నమోదు చేసుకొని ఆ పంటకు కూడా మనకు ఎన్ని బస్తాలు అవసరం అవుతాయి అనేది, ఎంత విస్తీర్ణానికి ఎన్ని బస్తాలు అవసరం అవుతాయి అనేది యూరియా కార్డులో నమోదు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇతరత్ర వేరే కారణాల వల్ల ఇంటి ఫ్యామిలీలోనే భూములు కొంతమంది పెద్దల వాళ్ళ పేర్ల పైన ఉంటే వీళ్ళ పేరు మీదకి మార్చుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా మనకు ఇతరుల కింద మొత్తం ఒకటే ఉద్దేశం, వ్యవసాయం చేస్తున్నారు, పంట పండిస్తున్నారు అంటే వాళ్ళకి యూరియా బస్తాలు అందచేయాలి. పంటకు కావాల్సిన యూరియా దున్నిచ్చిన తర్వాత అడుగులో అయితే యూరియా వేయాల్సిన అవసరం అయితే లేదు. కాంప్లెక్స్ వేసినప్పుడు మనము కాంప్లెక్స్తో పాటు పొటాష్ అనేది 25 కేజీలు వేసుకున్నట్లయితే పంట బాగా పెరుగుతుందనేది తెలియజేసుకుంటున్నాం. మరియు మనకు ప్రధానంగా 20 లేదా 25వ రోజు కలుపు మందు కొట్టిన తర్వాత 1 ఎకరాకి 25 కేజీలు కనుక మనం యూరియా వేసుకున్నట్లయితే పిలకలు బాగా పెడతాయి. మళ్ళీ మనకు ప్రధానంగా 25 తర్వాత 40-45 రోజుల మధ్య పిలక దశ పూర్తయ్యేటప్పుడు కనుక ఒక 25 కేజీలు యూరియా వేసుకున్నట్లయితే మనకు పంట బాగా ఏపుగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మరియు వరి పొలంలో ఈన దశ వచ్చిన తర్వాత పాలు పోసుకునే దశ ముందు ఎప్పుడైతే వస్తుందో ఆ దశలో ఏదో యూరియా అన్న వాడతాం లేదా అమోనియం సల్ఫేట్ అన్న వాడతాం. ఎక్కువగా ఉంటే మనకు ఆశించడం అనేది తక్కువ ఉంటుంది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 3 సార్లు తుఫాన్లు వాతావరణం ఉండడం వల్ల ఎక్కువ యూరియా అనేది వేసి ఎక్కువ చీడపీడ వచ్చి ఖర్చు ఎక్కువైపోయింది. అటువంటి ప్రాంతంలో అటువంటి సమయాల్లో మనం కొంచెం ఆ నీరు పొలంలో అంతా తీసేసి కొంచెం వరి తట్టుకుంటుంది కాబట్టి నీరు అదంతా తీసేసిన తర్వాత కావాలన్నా మనం ఎరువులు వేసుకొని పంటని ఏపుగా పెరిగించుకొని దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దయచేసి రైతుల ఆలోచన విధానం కూడా దయచేసి మారాలి. ప్రధానంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే పక్క రైతు 3 బస్తాలు వేసాడు అంటే నేను 3.5 వేయాలి లేకపోతే 4 వేయాలి అనే ధోరణి నుంచి దయచేసి పక్కకు రండి. మీరు పంటకు ఎంత ఖర్చు పెడుతున్నారు,
ఎంత దిగుబడి వస్తుంది. ఈ విధంగా సేవా కేంద్రాల ద్వారా 380 మెట్రిక్ టన్నులు పూర్తిగా 2024-25కి సంబంధించి రైతులకి సరఫరా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకి ఇంకొక 15-20 రోజుల నుంచి రైతు సేవా కేంద్రాలకి ఇండెక్స్ పెట్టి అక్కడ కూడా మనము ఎరువులు అనేది యూరియానే కాకుండా కాంప్లెక్స్ ఆల్రెడీ ఆర్మలవరంలో డిఏపీలు కూడా మనం తెప్పించడం జరిగింది. గాజులమండ్యం సొసైటీలో కూడా డిఏపీ కాంప్లెక్స్ కూడా మనం తెప్పించడం జరిగింది. ఈ విధంగా రైతులకి కాంప్లెక్స్ అలాంగ్ విత్ అదేవిధంగా యూరియాని కూడా మనం సరఫరా చేస్తూ ఉన్నాము. ఒకటి ఆఖరిగా మనము ఎవరన్నా యూరియా కొనేటప్పుడు ఇటువంటి కార్డ్స్ తీసుకొని పోతేనే ఇస్తారు. ప్రతి అన్నమయ్య సర్కిల్లో 3-4 షాపులు ఉన్నాయి, అక్కడైనా తీసుకోవచ్చు. లేకపోతే ఏర్పేడు లేదా పాపనాయుడుపేట లేదా మన మండలంలో అయ్యప్ప ఫర్టిలైజర్స్ అని చెప్పి కరకంబాడిలో ఉంది, పార్వతి ఫర్టిలైజర్స్ అని చెప్పి ఆర్మల్లవరంలో ఉంది, పిఎస్సిఎస్ గాజులమండ్యం అని చెప్పి గాజులమండ్యం సొసైటీలో ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మీరు ఎరువులు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పినవి లైసెన్స్డ్ ఫర్టిలైజర్స్, మిగిలినదైతే ఎక్కడా లేదు. ఇక్కడ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.